నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. సో అక్కడ మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్లో షర్మిల అంటే వైఎస్ షర్మిల గారి పొజిషన్ ఏంటి, ఆవిడకి ఏ రోల్ ప్లే చేయబోతున్నారు, రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా డిసిషన్ తీసుకోబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే ఏపీ కాంగ్రెస్ నాయకులు అందరూ ఢిల్లీ వెళ్ళారు కదా, సో అక్కడ మీటింగ్ కూడా సీరియస్గా డిస్కషన్ చేయబోతున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అందులో వైఎస్ షర్మిల రోల్ ఏంటి అంటే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆవిడకి ఎలాంటి రోల్ ఇవ్వబోతున్నాం, ఎలా వాళ్ళని ఎన్నికలకు సంబంధించి యూజ్ చేసుకోబోతున్నారు అనేది కూడా టాక్ వినిపిస్తోంది. అంటే వైఎస్ షర్మిల రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారనేది ఈ విషయాన్ని బట్టి అర్థమైపోతుంది. సో ఎలాంటి రోల్ ఇవ్వబోతున్నారు, అసలు ఏంటి, ఒకవేళ ఏమన్నా పార్టీని విలీనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా వైఎస్ షర్మిల కాంగ్రెస్లో? ఒకటేంటండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి మీటింగ్ అయితే జరుగుతోంది. దానికి సంబంధించి కేవీపీ కానీ, రఘువీరారెడ్డి, తర్వాత పళ్ళంరాజు, వీళ్ళందరూ కీలకమైనటువంటి లీడర్లు, చింతామోహన్, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఎజెండా ఏంటి అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఏంటి ఎజెండా అంటే షర్మిల వ్యవహారం, షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఏ పదవి అప్పచెప్పాలి, షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద చర్చ జరుగుతున్నట్టు మనకు ఒక సమాచారం. ఎందుకనంటే ఢిల్లీ సమావేశానికి వెళ్ళడానికి ఒక రోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తాం, షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని కోరుకుంటున్నాం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక అఫీషియల్గా ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? క్రిస్మస్ రోజు ఎప్పుడైతే లోకేష్కి గిఫ్ట్ పంపించారో, గిఫ్ట్ పంపించిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏపీలో ఆమె పనిచేయబోతున్నారు, ఆమె పనిచేసేటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా క్రిస్మస్ రోజు లోకేష్కి గిఫ్ట్ పంపించినటువంటి వెంటనే అది చర్చలోకి వచ్చింది. చర్చలోకి వచ్చి లోకేష్కి అసలు ఎందుకు గిఫ్ట్ పంపించాలి అనే దాని మీద రకరకాలుగా ఈక్వేషన్స్, రకరకాల రాజకీయపరమైనటువంటి చర్చలు నడిచినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె పోటీగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రచారం చేస్తే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఓట్ బ్యాంకు. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఏ ఓట్ బ్యాంక్ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ప్రధానంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక వెన్నుముకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. పూర్వపు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019లో. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ని చీల్చుకునేటువంటి ప్రయత్నం షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది వినిపించింది క్రిస్మస్ రోజు గిఫ్ట్ పంపించిన తర్వాత నుంచి జరిగినటువంటి చర్చల్లో. దానికి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు షర్మిలని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక నిర్ణయం జరగబోతుంది. అయితే ఆమెని పిసిసి అధ్యక్షురాలుగా చేస్తారా, లేదంటే ఆమెని జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేటువంటి క్రమంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు చోట్ల ఆమె ప్రాధాన్యత ఉండేలా పదవిని క్రియేట్ చేస్తారా అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే సిఎస్ రావు గారు, షర్మిలకి ఓన్లీ నామినేటెడ్ కైండ్ ఆఫ్ పదవులే ఇస్తారా? అంటే ఓన్లీ ప్రచారం వరకే వాడుకుంటారా, లేదు అంటే పార్టీని విలీనం చేయించుకుని ఏదన్నా నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేయండి అనేటువంటి అవకాశాలు ఏమన్నా కల్పిస్తారా ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్లో ఢిల్లీలో? అంటే ఒకటేంటంటే ఇప్పుడు షర్మిలాని జాతీయ స్థాయిలో తన సామర్థ్యాన్ని లేదంటే తను పొలిటికల్ యాక్టివిటీస్ను ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక నామినేటెడ్ పోస్ట్ రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే డీకే శివకుమార్ తోటి మంతనాలు జరిగాయని చెప్పి కూడా చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆమెను రాజ్యసభగా తీసుకొని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ భారతదేశంలో ఆమెని ప్రచారానికి కూడా పంపించాలి అనే ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కనుక రాజన్న రాజ్యం అనేది వినిపిస్తారు, ఈవిడ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి వినిపిస్తున్నాడు తెలంగాణలో. సో రాజన్న రాజ్యం అని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ తరఫు నుంచి ఆవిడ ఆమె
పాదయాత్ర చేయటం, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఆమె చివరి నిమిషంలో ఎన్నికల్లో డ్రాప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేటువంటి ఉద్దేశంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు తెలంగాణలో అని చెప్పి వినిపించింది. అసలు తెలంగాణలో నేను ఉంటాను, నాకు మెట్టినిల్లు తెలంగాణ, కాబట్టి నేను తెలంగాణలో రాజకీయం చేస్తానని చెప్పి ఆవిడ అప్పట్లో చెప్పారు. కానీ పీసీసీ అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి బ్లంట్గా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కావాలంటే చీరాసారా పెట్టి పంపిస్తాము తెలంగాణ కోడలిగా, కానీ రాజకీయాల్లో ఇక్కడికి మేము ఒప్పుకోము అని చెప్పి అప్పుడే చెప్పారు రేవంత్ రెడ్డి. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో అప్పట్లోనే ఆగిపోయింది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఇంకో మాట, సో ఆ టైంలో తర్వాత ఆవిడ చాలా అంటే కొన్ని కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్ర చేసినటువంటి టైంలో ఆవిడ చేసేటువంటి కొన్ని ప్రెస్ మీట్స్లో ఆవిడ మాట్లాడిన మాటలు ఎంత కామెడీ క్రియేట్ చేస్తుందో మనందరం చూసాం. అలాంటి ఆవిడ్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలోకి తీసుకుని రాబోయేటువంటి ఆంధ్ర ఎన్నికల్లో ఉపయోగించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈజ్ దట్ షీ ఈజ్ క్యాపబుల్? ఖచ్చితంగా క్యాపబుల్ అవుతారు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శించడం, ప్రతి విమర్శలు ఇవన్నీ కామన్. ఒక పార్టీలో ఉంటూ పార్టీని విడిపోయేటప్పుడు ఖచ్చితంగా పార్టీలో ఉండేటువంటి వాళ్ళని విమర్శించడం, పార్టీ అధినేతను విమర్శించడం ఇవన్నీ కామనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇదే సోనియా గాంధీని బలిదేవత అన్నారు. ఆ తర్వాత మొన్న ఎలక్షన్లు ఏమన్నారు, తెలంగాణ దేవత అన్నారు. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? చేశారు. అంతే. షర్మిలాని కూడా అయింది, షర్మిలా కూడా ఏమన్నారు, నన్ను మెట్టినీళ్ళు నాకు తెలంగాణ, నన్ను కోడలుగా తెలంగాణ యాక్సెప్ట్ చేయకపోతే సోనియా గాంధీని ఇట్లీ చెందిన సోనియా గాంధీని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారని క్వశ్చన్ చేశారు. అంటే ఇలాంటివి కొన్ని ఓకే, బట్ కొన్ని ఏంటంటే పాదయాత్ర అంటే ఏంటి అని కావచ్చు, ఆడపిల్ల అంటే ఇలాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి కదా, అవి ఎంత వైరల్ అయినా మనం చూసాము. అవుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి రెడ్లకే రాజ్యాధికారం కావాల్సిందే అని చెప్పి అన్నాడు. పద్మనాయకులు వెన్నుపోట్లు ధరలు అన్నారు, ఇవి కూడా అంతే కదా. అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో కామెడీ అంత లేదు కదా. సో ఈవిడ చెప్పిన దాన్ని అయితే ఎంత వైరల్ అయింది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంతే కదా ఉంది. అవును, పాదాల మీద నడిచే యాత్రే కదా అది. ఆడపిల్ల అంటే అవన్నీ ఇవి సినిమాలలో మేము చూసాం. దుర్గతి అంటే దుర్గకు పట్టాను గతి అని ఒక సినిమాలో. సో అలానే ఉంది ఇప్పుడు పాదయాత్ర అంటే ఏంటి, ఆడపిల్ల అంటే ఏంటి అని. సో ఇప్పుడు సరే, అవన్నీ సోషల్ మీడియాలో జరిగినటువంటి క్యాంపెయిన్ అది. సో అలా క్యాంపెయిన్ చేయాలనుకుంటే ప్రతి వాళ్ళకి సెటైర్లు ఉంటాయి. వర్ధంతిని జయంతిని తేడా తెలియకుండా అన్నోళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసాం మనం. మొన్న ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి వర్ధంతి అని చెప్పి జయంతి అని చెప్పి ఆయన పుట్టినరోజు జరిపిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. జోహార్ అన్నోళ్ళు కూడా ఉన్నారు, జోహార్కి జైహోకి తేడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో జస్ట్ క్యాంపెయిన్ నవ్వుకోవడానికి పనికి వస్తాయి. బట్ సీరియస్ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి షర్మిలాకి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అది అంత సీరియస్ లుక్ ఉందా అనేది డౌట్. సీరియస్ లుక్ లేకపోతే తెలంగాణలో అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అవును అడ్డుకున్నారు కదా. 3000 కిలోమీటర్ల పైగా ఆమె పాదయాత్ర చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అడ్డుకుంది కదా, భయపడితేనే కదా అడ్డుకునేది, లేకపోతే ఎందుకు అడ్డుకుంటారు? ఆమె పాటికి ఆమె కామెడీయే కదా, మరి వదిలేసేయచ్చు కదా. అంటే బర్రెలక మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బెదిరించారు, బెదిరింపులు దిగారు అని విన్నాం కదా, కానీ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదు కదా. ఇక్కడ కూడా అంతే, షర్మిలా ఇంపాక్ట్ ఏం లేదన్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందువల్ల ఆమె వల్ల ఎంత మేలు వచ్చింది, ఎంత నష్టం జరిగింది, ఎంత లాభం జరిగింది తర్వాత సంగతి. బట్ ఆ వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం ఏంటంటే రాజశేఖర రెడ్డి ట్రాక్ ఉంది, పొలిటికల్ ట్రాక్. సో పొలిటికల్ ట్రాక్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆమెకు కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆమెకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి యొక్క కరిష్మా లేదు, ఆయన రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ రాలేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ పార్టీలోనే కొంతమంది చెప్పుకుంటున్నారు, ఎస్టాబ్లిష్ అవుతుంది. నమ్మినటువంటి వాళ్ళకి మోసం చేయకపోవటం, ఆదుకోవటం, మానవీయ కోణం, ఇవన్నీ రాజశేఖర రెడ్డిలో ఉన్నటువంటి లక్షణాలు, అవి జగన్మోహన్ రెడ్డిలో లేవనేది ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి యొక్క క్వాలిటీస్ ఎక్కువగా షర్మిలలో ఉన్నాయి. షర్మిల ఆ రాజశేఖర రెడ్డి యొక్క కరిష్మాని అందిపుచ్చుకున్నారు, ఆవిడకి ఉన్నాయి ఆ గట్స్, జగన్మోహన్ రెడ్డికి ఆ గట్స్ లేవు అనేది కదా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఆ కోణంలో అదొక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా షర్మిలాకి మారేటువంటి అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆమెను క్యాచ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను క్యాచ్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె చేత ప్రచారం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఆమెకి
కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆ చర్చలు కూడా ముగిసినట్టున్నాయి నాకు తెలిసినంత వరకు. సో అంగ రాజ్యసభ ఇచ్చి అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ఆమెను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం ఫిక్స్ చేస్తున్నారు, తెలంగాణ కాకుండా ఆంధ్ర వరకే ఆమెను ఫిక్స్ చేయండి అని చెప్పి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లీడర్లు కూడా ఆంధ్ర బాధ్యతలు ఆమెకు అప్పచెప్పండి అని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు స్వీకరిస్తే పార్టీ అక్కడ బలోపేతం అవుతుంది. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిల్లున చీలిపోయి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆ యాంగిల్లో చర్చ జరుగుతుంది. బహుశా దానికి ఆమోదం ముద్ర వేసేలాగా క్రిస్మస్ గిఫ్ట్ ఈమె పంపించినట్టు అనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించడానికి ఆమె అంగీకరించినట్టు పరోక్షంగా ఈ క్రిస్మస్ గిఫ్ట్ కనిపిస్తుంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తారనేది ఒక టాక్ నడుస్తుంది. సునీతనేమో తెలుగుదేశం పార్టీ నుంచి సునీతారెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని ఇంకోటి వినిపిస్తుంది. అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఒకటి ఉంది కదా, అది పెద్ద బ్లాక్ స్పాట్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి. సో అలాంటి సమయంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి సునీతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా షర్మిల ఇద్దరు పోటీ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది చర్చ కూడా నడుస్తుంది. సో ఇలా కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇవాళ నాకు తెలిసినంత వరకు రేపు ఈ సమయానికి చాలా వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. షర్మిల రోల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఢిల్లీలో కీలకమైన సమావేశంలో ఏం డిసైడ్ చేస్తారు షర్మిలకు సంబంధించి? ఏదన్నా స్థానం నుంచి మీరు చెప్పినట్లుగా పోటీ చేయిస్తారా, లేకపోతే ఓన్లీ ప్రచారం వరకే ఉంచుతారా ఏంటనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.